నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో హైస్కూల్ వద్ద ప్లే గ్రౌండ్లో నీళ్ల ట్యాంకర్తో నీళ్లు పడుతుంటే 5 యువకులు విద్యుత్ షాక్ గురయ్యారు. ఆ ప్రమాదంలో అక్కడికక్కడే మహేంద్ర అనే యువకుడు మృతి చెందాడు. నవీన్, ధనుష్, శరత్, సూర్య అనే 4 యువకులకు గాయాలతో అపస్మార స్థితికి వెళ్ళిపోయారు. వీరిలో శరత్, సూర్య 2 యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో హైస్కూల్ వద్ద ప్లే గ్రౌండ్లో నీళ్ల ట్యాంకర్తో నీళ్లు పడుతుంటే 5 యువకులు విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మహేంద్ర అనే యువకుడు మృతి చెందగా నవీన్, ధనుష్, శరత్, సూర్య అనే 4 యువకుల్లో గాయాలతో అపస్మార స్థితికి వెళ్ళిపోయారు. వీరిలో శరత్, సూరి 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం బాధితులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం విషయం మా కరెస్పాండెంట్ మస్తాన్ చదువుతున్న మస్తాన్, చాలా విచారకరం. అసలు ఏం జరిగింది? స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఆ యువకుల పరిస్థితి ఎలా ఉంది? 2 పరిస్థితి సతీష్, విద్యుత్ ఆఘాతంతో 5 మందికి అయితే కనుక యువకులకు పూర్తిగా షాక్ కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నంద్యాల జిల్లా అవుకు మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన యువకులైతే కనుక క్రికెట్ గ్రౌండ్ తయారు చేసుకోవడానికి అయితే కనుక ఒక పొలంలోకి వెళ్లారు. ఆ పొలంలో లైన్స్ చాలా కిందికి ఉండడంతో, అదేవిధంగా ఏదైతే కనుక అక్కడ ట్రాక్టర్ నిలబడడం, ఆ ట్రాక్టర్ పైకి ఎక్కి ట్యాంక్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో 5 మంది విద్యార్థులు, 5 మంది యువకులకైతే కనుక కరెంట్ షాక్ తగిన పరిస్థితి. ఏదైతే కనుక పైకి ఎక్కిన విద్యార్థి ఎవరైతే మహేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. అదేవిధంగా 4గురిని అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మెరుగైన వైద్యం కోసం అయితే కనుక నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ అగాధంపై పూర్తిగా గతంలో కూడా విద్యుత్ అధికారులకు అయితే కనుక సమాచారం ఇచ్చిన పరిస్థితి. పొలంలో తీగలు వేలాడుతున్నాయి. ఈ తీగలను అయితే కనుక సరి చేయాలని కూడా పలుమార్లు విద్యుత్ ఏఈనైతే గ్రామస్తులు అయితే కలవడం జరిగింది. అయినప్పటికీ ఏ విధంగా పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వెంటనే ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మత్తులో ఉండడము, ఇలాంటి యువకులు మృతి చెందడం పట్ల గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 4గురి పరిస్థితి అయితే కనుక స్టెబిలిటీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు మృతి చెందారు. మహేంద్ర వారి కుటుంబ సభ్యులైతే స్తోమ సంద్రంలో అయితే మృతి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విషాదఘాతతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే నెలకొంది. సతీష్, థ్యాంక్ యూ మస్తాన్.